హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన రుచులు. ఈరోజు మనం పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక గిన్నెను తీసుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండులో వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే పావు కప్పు బెల్లం తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నిమ్మకాయ పులుసుని మొత్తాన్ని, చింతపండు పులుసుని మొత్తాన్ని ఇట్లా స్మాష్ చేసుకొని బెల్లాన్ని కూడా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత 2 ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకుందాం. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే వేసుకుందాం. ఆ తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు అట్లా వేపుకుందాం. అలా వేగిన తర్వాత కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని కొంచెం చిటపటలాడేలాగా అయితే వేసి వేపుకుందాం. కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం అయితే పసుపు అయితే యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే వేపుకుందాం. కొంచెం సేపు అట్లా వేపేసుకోండి. అలా వేగిన తర్వాత కొంచెం కారం అయితే యాడ్ చేసి అది కూడా ఆ కారాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే కొంచెం సేపు వేగనిచ్చి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు అండ్ బెల్లం వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం. కొంచెం వాటర్ అయితే నేనైతే యాడ్ చేస్తున్నానండి, ఇంకా నార్మల్ వాటరు. ఆ నార్మల్ వాటర్ కూడా మీకు సరిపడంత అయితే వేసేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని బాండి పెట్టేసుకొని స్టవ్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మరిగించుకోవాలి. వాటర్ అంతా ఇలా మరిగిపోయిన తర్వాత కొంచెం సేపు ఇట్లానే మరగనిచ్చి ఫైనల్గా అయితే మనం కొత్తిమీర అయితే వేసుకుందామండి. కొత్తిమీర వేస్తే రెడీ. ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాం. అంతే అండి, పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. మాకైతే చాలా బాగా వచ్చింది. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.